రేపు కానీ నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్లా పాపలతో బంగారంగా రా, గుండు కొట్టించుకో, దా దా రా. వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావురా రే, భస్మం, కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు. భక్తి లేకపోతే భయం ఉండాలి, భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను మనవి చేస్తాను. నువ్వేనా పెద్ద తోపా? నువ్వు తోపా అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ 1 పొలిటికల్గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం లోపలికి. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009లో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పెటిషన్ కమిటీ, ఆయన సంతకం పెట్టాడు. ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ, మీ నాయన్ని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. మీరు కిస్క గొట్టంగాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం. మేము అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు. సో మేము చెప్పేది ఒకటే, చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీఈస్ వెల్కమ్. దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా, గుండు కొట్టించుకో, నేను హిందువు అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి. అంతేగాని డ్యువల్ రోలు మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవ సోదరుల్ని హిందూ సోదరుల్ని మోసం చేసేదానికి లేదు. నువ్వు క్రిస్టియన్వా హిందువా? మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, నువ్వు క్రిస్టియన్ కాకపోతే, నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువు అని కూడా మేము మనవి చేస్తున్నాం. కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఆమెన మన ఫరూక్ అబ్దుల్లా, ఇంతమంది సంతకం పెట్టినప్పుడు ఈడింకా ఇంతే ఉంటాడు, ఇంతే హైట్. ఇంకా సోనియా గాంధీ పెద్దది, హైట్లో ఉంటుంది పెద్ద. సో మేము చెప్పేది ఒకటే, రైట్. ఇంకొక విషయం కూడా, దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్ దరిద్రులారా, గోవిందా 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 అని చెప్పండి, అరవంటారా. జై జగన్ జై జగన్ ఆడిపోయినా మీకు అలవాటు కదా. గోవిందా 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 అనే నామస్మరణనే వినిపించాలి. సంతకం పెట్టాలి, సంతకం పెట్టాల్సిందే. ప్రభువా తండ్రి, ఇతనిలో మార్పు తీసుకురమ్మని మళ్ళీ యేసు ప్రభుని కోరుకుంటున్నాం. ప్రభువా, నిన్ను వీళ్ళు నమ్మలేదు, నిన్ను వీళ్ళు వాడుకుంటున్నారు, పొలిటికల్గా రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ప్రభువా, నిన్ను ఒక్కసారి వీళ్ళ సంగతి చూడు ప్రభువా అని కూడా ఈరోజు యేసు ప్రభు గారిని, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.